విద్వాన్ బుల్స్ వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 28వ భాగం 13/2/26 బకదాల్భ్య మహర్షి గురించి చెప్పుకున్నాం నిన్న. ఇవాళ మరీచి మహర్షి 6 భాగాలు రాశారైనా ఇది 4వ భాగంలో ఉన్నాం. మరీచి మహర్షి తన సుజ్ఞాన మయూఖమాలికల చేతన్ లోకభాస్వంతుడై తన ధర్మ ప్రతిపాదకత్వం సద్ధర్మ ప్రతిష్టాపకాగ్రణి దివ్య తపోధనుండై కర్తృత్వ విఖ్యాతిగాంచిన మౌనీంద్రుడి పావనాశ్వుని మరీచిన్ గొల్తు భక్షున్నతి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ప్రజాపతిత్వం రాజస ప్రధానమైన సృష్టిని గురించి ఆలోచించాడు. అప్పుడు అతడికి బుద్ధిపూర్వకంగా ధ్యానం వల్ల తమోమయం, తమోమోహం, మహామోహం, తమిశ్రం, అంధతమిశ్రం అని 5 పుట్టి జగాలకు ముఖ్య భూతాలయ్యాయి. అంటే ఇంగ్రీడియంట్స్ అలాంటివి. తర్వాత కానీ ఇవి బ్రహ్మకు సృష్టి సాధనాలు కాకపోయాయి. ఆపై బ్రహ్మ ఆత్మజ్ఞానంలను తామసమైన తిర్యజ్ఞానాల వలన లోకంలో పశుమృగ సంతతి జన్మించింది. తర్వాత అతడి సాత్విక గుణంలో ఊర్ధ్వమైన ప్రకాశ ప్రవాహం ఒకటి బయలుదేరిగా అందులోంచి దేవతలు పుట్టారు. రాజస గుణం చేత ఉద్రిక్తమై తమో గుణం చేత రంజితమైన బ్రహ్మ ప్రకాశ బాహుళ్యంతో ఉండేటువంటి ఆలోచనతో అధోగతిని వర్తించిన అక్కడి నుంచి మనుష్యులు పుట్టి ఆ తర్వాత బ్రహ్మదేవుడి నిఖిల అవయవాల నుండి దేవతలు, పితరులు, అసురులు, మనుష్యులు, అనేక భూతాలు మొదలైన వాటితో సకల చరాచరమైన ప్రపంచం పుట్టి నానా విధాలైన ఈ చరాచర భూత జాల పూర్వ సృష్టిలో జరిగిన విధానంలోని వాళ్ళ కర్మలు కారణాలుగా పుట్టి హింసలు, మార్దవ క్రౌర్యాలు, నిందానిందలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు, జ్ఞానాజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యవహారంలోని తగిలి నానా విధాలైన రూపాలు, వర్తనాలు, జాతులు, స్వభావాలు, చేష్టలు, గుణాలు ఆయా ప్రకారాలుగా ఏర్పడినట్లుగా బ్రహ్మ వాటిని సృష్టి. ఆ తర్వాత అతడు దేశాలు, వనాలు, పర్వతాలు, దుర్గాలు, సముద్రాలు, పట్టణాలు, ఆభరణాలు, ఇళ్ళు, అస్త్రశస్త్రాదులు మొదలైన సమస్తాన్ని సృష్టించారు. శీత, వాత, ఉష్ణ బాధలచే ప్రజలు బాధపడకుండటానికి తగిన ఉపకరణాలు సృష్టి భూషణాంబర విలేపనాదులను ఏర్పడి ఒక పని సాధించడానికి అనేక విధాలు గల సాధనాలు తన బుద్ధి కుశలతో అతడు సృష్టించాడు. సేద్యం, వాణిజ్యం, గోరక్ష, యాచనం, కూలీ సేవ, పౌరుషం మొదలైన కారణాల జనులకు బ్రతుకు తెరువు కల్పి అలాగే మనుష్యులు జీవన ఉపాయాలుగా వ్రీహులు, గోధుమలు, యవలు, అణువులు, తెరలు, ప్రియంగువులు, ఉదారాలు, కోద్రవాలు, ప్రతీకాలు, మాషాలు అంటే శనగ మినుములు, ముద్గములు, మసూరాలు, ఆ మసూరాలే వచ్చించే మన మసూరి ఇప్పుడు, నిష్పాపాలు, కణుత్థితాలు, ఆర్ధ్యకాలు, శనకాలు, శనకం మొదలైనవన్నీ అనేక రకాల ధాన్యాలు కలిగి ఈ ధాన్యాది కాల యజ్ఞకర్మాలు నడుస్తున్నట్టు ఈ యజ్ఞకర్మాల వల్ల ధాన్యాది వృద్ధి అవుతున్నట్టుగా ఆయన ఏర్పాటు ఇన్ని విధాల సృష్టి చేసి బ్రహ్మదేవుడు తనకొక్క సమయంలో ఊరట లేకపోవటం చేత తాను సృష్టించిన జీవరాశి వంశ పరంపర జగంపై పరిపూర్ణత్వం లేకపోవటానికి దుఃఖించి తనతో సమానమైన వాళ్ళ కొందరిని సృష్టించి
వాళ్ళని సృష్టి వ్యాప్తికి నియోగించాడు. అందుచేత అతడు తన్ను పోలినవాడు. తన ఇంతటి ఘనులు ప్రజాపతులు మునిశ్రేష్ఠులు జగాలకు ప్రజా పరిపూర్ణ హేతుభూతులు కాదలిగిన వాడు అయిన మహామహులను తన మానస సృష్టిలో దృష్టి వాళ్ళే భృగువు, పులస్త్యుడు, పులకుడు, క్రతువు, అంగిరసుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు అనే మహాత్ములు. వీడినే నవబ్రహ్మలు. ఇలా సృష్టి కార్యం తనకు సహాయులై తన పరిపూర్ణతకు తోడ్పడే శక్తి సంపన్నులైన వాళ్ళ బ్రహ్మ తన మానసం నుండి జనింపజేసిన 9 మందిలో మరీచి మహర్షి కూడా ఒకరు. మరీచి తన అనుజులతో కలిసి తండ్రి పంపగా మహా తపస్సు చేస్తూ బ్రహ్మదేవుణ్ణి కనిపెట్టుకొని అతడు పిలిచినప్పుడెల్లా వస్తూ అతనికి సేవ చేస్తూ అతని ఆదేశాన్ని శిరసా ధరించి పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా విష్ణు పురాణంలో వివాహం. తర్వాత కద్దమ ప్రజాపతికి దేవహూతిలో 9 మంది కూతుళ్ళు విష్ణుమూర్తి కపిలుడని పేర పుత్రరత్నంగా జన్మించారు. కపిలుడు జన్మించిన సమయంలో సర్వలోక మహోత్సవాలు జరిగాయి. అలాంటి మహోత్సవంలో దేవహూతి తత్వబోధ చెయ్యటానికి ఆమె గర్భంలో ఉదయించిన పరబ్రహ్మ రూపుడైన నారాయణ్ణి దర్శించటానికి నారద, సనక, సనందన, మరీచి ప్రముఖులైన మునిగణంతో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. అక్కడ బ్రహ్మ కర్దమ దేవహూతులను గమనించుకొని, పుణ్యదంపతులారా, మీ యోగమే మహాయోగం కనుక మీరు నిష్కల్మషుడై చేసిన విష్ణు పూజ ఈ పుత్రుడి రూపంలో సత్ఫలితాన్ని ఇచ్చి మీరు ముమ్మాటి చరితార్థ సాక్షాత్ పుణ్యరూపిణులు అయ్యేటువంటి మీ 9 కూతుండ్రను శీలవ్రతాచార సంపన్నులు సకల లోక మునివరేణు మహామహుడు అయిన నవబ్రహ్మలకు ఇచ్చి వివాహం చేయండి. వాళ్ళ వలన ప్రజాసృష్టి అనేక విధాలుగా వృద్ధి పొందుతుంది అని హితోపదేశం చేసి తర్వాత అతడు విష్ణుమూర్తి కపిల రూపంలో వాళ్ళకి బిడ్డగా పుట్టడం వివరి ఆ మహాత్ముడు చేసే భవిష్యత్ కార్యక్రమాలన్నీ తెల్లం చేసి కపిలుని సంస్కరించి మరీచి మహర్షిని కర్దముడి ఎంత వివాహార్థం విడిచి బ్రహ్మదేవుడు నారద సకల సనక సనందనాదులు మళ్ళా బ్రహ్మలోకం చేర. తర్వాత కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుడి ఆదేశం చొప్పున తన కూతుళ్ళ వివాహ మహోత్సవం నిర్ణయించి నవబ్రహ్మలకు తెలియపరి భూత భవిష్యత్ వర్తమాన వేదులైన ఆ మహామహుడు పెండ్లి కొడుకులై కర్దముడి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత దివ్య వైభవోపేతంగా కర్దమ ప్రజాపతి తన దగ్గర విడిసి ఉన్న మరీచి మహర్షికి తొలుత మొదటి కూతురు అయిన కళ అనే దివ్య సుందరుని, అత్రికి అనసూయను, అలాగే అంగీరసుడికి శ్రద్ధను, పులస్తుడికి ఆవిర్భవును, పులహూతకు గతిని, కరతు మహర్షికి క్రియను, భృగువుకు ఖ్యాతిని, వశిష్ఠుడికి అరుంధతిని, అధర్వుడికి శాంతిని ఇచ్చి నిజ కుల ఆచార పరంగా పరిణయం చేసి కృతధార పరిగ్రహులకు అల్లుండ్లను సకల గౌరవ పురస్కారంగా వాళ్ళ ఆశ్రమాలకి పంపించే. ఆ రకంగా మరీచి మహర్షి కళను ధర్మపత్నిగా గ్రహించి మరీచి మహర్షి కళాయుతులై రోహిణితో ఒప్పే చంద్రుడిలాగా సువాసన అబ్బిన బంగారంలా మరింత ప్రకాశిస్తూ తన ఆశ్రమానికి వచ్చి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నిరంతర తపోధ్యానానురక్తులై ఆదర్శ గృహస్థాశ్రమ నిర్వహణకు ప్రారంభించి కళ భర్తకు అనేక విధాలుగా శుశ్రూషలు చేస్తూ మానవుడి నీడల
అతని వెన్నడు ఎప్పుడూ వెదలక విరిచి ఉండక పతివ్రత తిలకమై తపస్విని జీవితం అలవరుచుక. అలా ఉండగా కొంతకాలానికి మరీచి మహర్షి, సాధ్వి, నా తండ్రి నీకు మామ అయిన బ్రహ్మ నిరంతరాయమైన ప్రజా సంసృష్టి చేయటం చేత మమ్మల్ని పుట్టించి మిమ్మల్ని భార్యలుగా ఏర్పాటు చేసి కనుక నీకు ఎలాంటి సంతానం కావాలో కోరుకోమన్నారు. కళ భర్తతో మనకన్నా గొప్పవాడే సర్వజీవరాశులను సృష్టించ సామర్థ్యం కలిగిన ఒక మంచి సుపుత్రుడు, సమస్త లోకాలలో కీర్తినీయుడైన ఒక పుత్రికను నాకు ప్రసాదించమని కోరి. మరిచి అలాగే అని నిరుపమ నిష్ఠాతిశయంలో తాను తపస్సు చేస్తూ భార్యను తన పరిచర్యలో నిలుపుకొని పరమ పవిత్ర శరీరం చేసినటువంటి ఆ తర్వాత ఒక సుముహూర్తంలో ఆమె కామకేళి వలన పరమ సంతృప్తి చేసి ఆమెకు గర్భప్రసాదం చేసి కళ పరమ సంతోషపడి పవిత్ర గర్భాన్ని ధరి మహోత్సాహం నుండి కాలక్రమంగా ఒక పుత్రుణ్ణి ఆ తర్వాత మరీచి తన పుత్రుడి జాత కర్మాదిలన్నీ చేసి కశ్యపుడు అని పేరు పెట్టారు. కశ్యపుడు శుక్లపక్ష చంద్రుడిలా పెరిగి పెద్దవాడై దక్ష ప్రజాపతి పుత్రకులను పెళ్ళాడి సర్వభూత సంసృష్టి చేసి మరికొంతకాలానికి మరీచి దయవ కళ మళ్ళా గర్భం ధారి 9 మాసాలు ఒక ముద్దు బిడ్డను ఆమె ముఖం పుట్టిన దగ్గర నుంచి సంపూర్ణం పూర్ణ చంద్రబింబమా అన్నట్లుగా ఉంది. పూర్ణిమ అనే పేరు ఆమెకు పెట్టి కాలక్రమంగా పూర్ణిమ జన్మాంతరంలో హరిపాద ప్రక్షాళన జలం కారణంగా గంగ అనే పేరుగా పుట్టి పెరిగి దేవకుల్య అనే ఒక్క కూతురు, అఖిల విస్తప వ్యాపకుడు విరజుడనే ఒక్క కొడుకును వాళ్ళ వల్ల భూత సంతతి జన్మించి వృద్ధి పొంది ఈ రకంగా మరీచి కళవలను సంతానవంతుడు చరితార్థ జీవనుడు అయ్యి బాగా వృద్ధి చెందారు. మరీచి మహర్షి మహాజ్ఞాని విరాగి మహాతపస్ అయుటమే కాక స్మృతికర్త. మరీచి మహర్షి పేర ఒక ధర్మశాస్త్రం మరీచి స్మృతిగా కనపడు. అగ్నిక, అశౌచ, శ్రాద్ధ, ప్రాయశ్చిత్త వ్యవహార విషయాలు మరీచి స్మృతి మహా ఉన్నత స్థానం ఇవ్వబడి మితాక్షరం, అపలార్కం, స్మృతి చంద్రిక మొదలై సప్తమ్యాం రవివారీ గృహీ జన్మదినే తథా మృత్యు పుత్ర కళత్రాది న కుర్యాత్ తిరతర్ప నభూ నభస్యయోర్మధ్యే సర్వానజ్జో రజస్వర తాసు స్నానం న కుర్వీత్ దేవర్షి పితృతర్పణ అనే తర్పణాది విషయాలు స్థావరే విక్రియాధారే విభాగే దానయేవ ప్రతిగ్రహే చ క్రీతే చ నాళీక్షా సిద్ధ్యతి క్రియ అవిజ్ఞాత వివేశ యత్ర మూల్యం న లభ్యతే హా నిస్తత్ర సమాకల్ప్య క్రేతు దాస్త్రికయోర్ధై మొదలైన శ్లోకాలు వ్యవహార అధ్యాయంలో మరీచి స్మృతి నుండి అపరార్కం, స్మృతి చంద్రిక మొదలైనవి చెప్పాయి. భోగ్యం, గోప్యం, ప్రత్యయం, అజానాధిత్యం అని తాకట్టు పదలు మొదలైన 4 విధులుగా మరీచి స్మృతిలో ఉన్న మరీచి స్మృతి గద్య శ్లోక సమన్వితమని అపరార్కం చెప్పబడి గద్యోదాహరణాల బట్టి చెప్పదు. అంతేకాని నేటికి మరీచి స్మృతి పూర్తిగా మనకు లభించకపోవడం నిజంగా మన దురదృష్టం అంటున్నాం. తర్వాత మాండవ్య మహర్షి ధర్మరతితోడ తపమునరించడి తనకు శిక్ష వేయదాను యముని చంద కోపి అగుచు శపించే మాండవ్యుడు అట్టి ఋషివతంసును ఆత్మపర తపస్. ఒకప్పుడు మాండవ్యుడనే ముని కుమారుడు బాల్యం నుండి నిష్ఠాగరిష్ఠుడై
తపం చేస్తూ బ్రహ్మ విద్యా పరుడై ఉన్న కాలక్రమంలో అతడు తన ప్రభావం వల్ల బ్రహ్మర్షి అయి భూమండలంలో గల సర్వతీర్థాలను ఒంటరిగా సేవించి వచ్చి ఒక పట్టణంలో దగ్గర గల అడవిలో ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆశ్రమ ద్వారంలో గల వృక్ష మూలలు ఊర్ధ్వబాహుడై మౌన వ్రతంగా మహాతపస్సు చేసి అతడు మొదటి నుండి మనోధైర్యం కలిగి స్థిరచిత్తుడైన మహనీయుడు. అతడు సమస్త ధర్మ మర్మాల కరతలామలకంగా ఎదిగిన పుణ్యపు. అంతేకాక అతడు నిత్య సత్యవ్రత ఇంద్రియాస్వాలను విచ్చలవిడిగా పొనియకుండా అదుపులో ఉంచి యముణ్ణి వైరాగ్య సమతమాదుల చేత శిక్షణం పొందిన బుద్ధి అయిన సారథికి వల్ల తన జీవిత రథాన్ని బ్రహ్మానందప్రదమైన ఉన్నత మార్గంలో నడిపారు. ఈ మహాత్ముడు ఇలాంటి తపోనిష్టలో ఉండగా ఎన్నో సంవత్సరాలు గడిచి అయినా అతడు శీతోష్ణాన్ని సుఖ దుఃఖాలకు జరాజాడ్యాలు లాభ నష్టాలకు వీటికి లక్ష్యం ఏమాత్రం పెట్టక నిశ్చితార్థం విడువని నిపుణమతి నిరాహారి నిర్జిత ఇంద్రియుడు నిఖిల పాప దూరుడుగా ఉంటున్నాడు. మాండవ్యుడని అకారణ శిక్షకు గురేవాడు. ఈశ్వర విలాసం అతి చిత్రంగా ఉంటుంది. ఏ పాపం ఎరుగని మహనీయుడు ఒకప్పుడు అతి కఠోరమైన శిక్ష అనుభవించాల్సి వచ్చి మహాపాపి అయిన నిందుడు శిక్ష తప్పించుకొని సుఖజీవనం గడుపుతూ ఉంటాడు. విధి విలాసం అలా ఉంది తప్ప మరొక కారణం మనకు ఎందుకు కనప. అలాగే నిత్య సత్యవ్రతుడు తపో విజ్ఞానవజ్ఞుడు నిర్దగ్ధ సర్వ పాపుడు అయిన మాండవ్య మహర్షిపై ఒక నిలాప నింద వచ్చి అవన సమీపంలోని నగరంలో ఒక కొందరు దొంగలు రాజుగారి ఇంట్లో పడి రక్షక భటుల కంట దుమ్ముపడి రాజాగారి ధనం ఆభరణాలు మొదలైనవెన్నో దొంగలించుకుపోయి పడి రక్షక భటులు ఈ సంగతి తెలుసుకొని అనేకులు కలిసి దొంగల వెంట పరిగి వాళ్ళని తరిమి అడవిలోకి. ఆ దొంగలు పరుగున వచ్చి మాండవ్యుడు తపస్సు చేసుకునే ఆశ్రమాన్ని దగ్గరగా ప్రదేశంలో వస్తువులను పాతిపెట్టి దట్టంగా అలముకొన్న పొదల మాటున దాక్కున్నారు. వాళ్ళని తరుముకు వచ్చిన రక్షక భటులు తలారు మాండవ్య మహర్షి దగ్గరకు వచ్చి, అయ్యా, రాజధనాన్ని దొంగలించిన కొందరు దొంగలు ఇలా పారిపోయొచ్చారు. వారు ఎటు పక్కకి వెళ్ళారో చెప్పగలరా అని అడిగారు. మౌనవ్రత దీక్షితుడై మహామహనీయుడైన ఏం బదులు అప్పుడు రాజభటు తలవరు అంటే ఉరిశిక్ష వేసేవారు. సమీప ప్రాంతంలో వెళ్ళా విధి అనుమానంపై భూమిని తవ్వితే దొంగలు పాతిన రాజధన భూషణాలు పట్టుకోగలి. అంతలో పొదల మాటు గల దొంగలు కూడా వాళ్ళ కంటబడి రాజబడి దొంగలందరినీ పట్టుకొని బంధించి తర్వాత దొంగలందరూ రాజైన గజ దొంగ ముని వేషంలో దొంగ జపం చేస్తున్నాడని సంశయి రాజభటులు మాండవ్యుడు ఆడరాని మాటలు కాళ్ళు చేతులు కట్టి దొంగలతో కూడా రాజు దగ్గరకి తీసుకుపోయి రాజుకు పోయిన ధనం విధించిన వాళ్ళని దొరికినదని సంతోషించి రాజు దొంగలందరినీ క్రూర దండను విధి వాళ్ళ వధించమని తలవరులను ఆజ్ఞాపించి యుక్తాయుక్త విచారణ లేని ఆ మూర్ఖరాజు మాండవ్యుని ఋషిగా తెలుసుకోలేక దొంగల రాజని భావించి అతని ఊరి వెలపల కొరత వేయుడని ఆజ్ఞాపించి రాజాజ్ఞ అయిన వెంటనే వివేకహీనుడై తలవరుడు ముని మూర్ధన్యుడి లాక్కుపోయి ఊరి బయట ఒక స్థూలం అందు అతని కొరత వేసి స్థూల ప్రోతుడైన మాండవ్య మహర్షి ఆత్మవేది అవడం చేత
పరమ ప్రశాంతుడై దూషణ భూషణ తిరస్కారాలు తనకు సమానంగా ఉన్నట్టుగా భావించాడు. అవన్నీ అమృతమయాలనుకున్నాడు కనుక తన మేలుకే వచ్చిందని సంతోషించి వాయువును మాత్రమే పీలుస్తూ మరింత నిష్ఠతో, మరింత భక్తితో, మరింత శాంతితో తపస్సు ఇలా చిరకాల మాత్రం కొరత నుండి దేహబాధను లక్ష్య పెట్టక దేహ స్మృతియే మరి పరమేశ్వర పాదారవింద శృతమైన దివ్య అమృతము త్రాగుతూ దివ్య శరీరయై దివ్య తేజస్వియై ఏమాత్రం శరీర కార్ష్యం దైన్యం క్షీణత భీతి ఎరగకుండా నిశ్చల బ్రహ్మనిష్ఠుడై ఉంటున్నాడు. మాండవ్యుడు కౌశికుణ్ణి శపించ మాండవ్యుడు ఇట్లా కొరతలో ఉన్న సమయంలో ఒకనాటి రాత్రి ఒక విచిత్రం జరిగింది. ఆ వన ప్రాంతంలో గల ప్రతిష్టానమనే ఒక పొరలో కౌశికుడనే బ్రాహ్మణుడు పూర్వజన్మ పాప ఫలాన్ని కుష్ఠరోగ పీడితుడు అయిన అతని భార్య ప్రతివ్రత తిలకమై అసహ్యించుకోక భక్తి పరమేశ్వరులను భావిస్తూ అతనికి సకల ఉపచారాలు చేస్తూ ఇలా ఉండగా ఆ కుష్ఠరోగి ఒకనాడు రాజ్యమార్గంలో వెళుతూ ఒక వేశ్యారత్నాన్ని చూశా. భూలోకానికి దిగి వచ్చిన రంభు ఓర్వశో అయి ఉంటుందని ఆ మహాసౌందర్యం విరాజిల్లే ఆమె నీ కురూపి మిక్కుడంగా వలచి ఆహా వడలెల్లా పుచ్చి పురుగులోడుతూ రసికారి కాలవలు కట్టే కురూపికి స్త్రీ రూపాన్ని చూడగానే పురులు గొలు మదన మహనీయమని తెలుసుకొని ఎవ్వరు వర్ణించగలరు. పుత్తడి బొమ్మ వంటి ధర్మపతి తన్ను కనిపెట్టుతూ ఉండగా సకల ఉపచారాలు సరుగుతున్న కౌశికుడి రూపాజీవంపై మనస్సు తగలడం ఆశ్చర్యమై అందుకని కౌశికుడు భార్యను పెట్టి తన కామరాగాన్ని చెప్పి ఆ గణికాంగన పొందు తనకు కూర్చమని వినయ వివేక భక్తియుక్తులతో ఆ మాటలు విన్న కౌశికవత్ అలాగే లెక్కలేని రొక్కం మూట కట్టుకొని రాత్రివేళ పతిని వీప్ మీద ఎక్కించుకొని ఆ సాధ్వి దగ్గర చిమ్మ చీకటిలో మిట్ట పల్లాలు ఏర్పరపరా కన్ను కానరాక ఉన్న సమయంలో వేశ్యాగృహానికి ఊరి బయట నుండి పోతు అప్పుడు కుర్రున ఉన్న మాండవ్య పత్ని వీపుపై ఉన్న కౌశిక శరీరం రాసుకొని ఒక్కసారి మాండవ్యుడికి బాధ ఎక్కువ. అప్పుడు అతడు అయ్యో మూలుగుతున్న నక్కపై తాటి పండు పడ్డట్టు నాకు ఈ ఘోర బాధ కలిగింపజేసేవాడు మూర్ఖుడు ఉదయం అయ్యేసరికి చచ్చిపడి ఉంటాడు అని చెప్పి మాండవ్యుడి శాపం సంగతి విన్న కౌశికవత్ సూర్యుడు ఉదయింపకుండా చేసింది. చివరి అనసూయ సాధ్వి కౌశిక పత్నిని ఓదార్చి సూర్యుడు ఉదయం అయ్యేటుగా చేసి చనిపోయిన కౌశికుడు తన పతివ్రతాత్వంలో బ్రతికించి వరం తీసుకుంది. మాండవ్యుని విడుదల అలా శరీర దుఃఖం అణువాత్రం కూడా తపస్సు చేస్తున్న మాండవ్య తప ప్రభావానికి వచ్చి మహామునులు పక్షులైన రాత్రి వచ్చి పక్షులై రాత్రి పూట వచ్చి మునీంద్ర ఇంటి మహాతపస్విపైన నీకు ఇలాంటి దుఃఖప్రదమైన శిక్ష విధించిందెవరు? నీ అంత నువ్వు తప్పించుకోగల శక్తి కలవాడివైన చూసేవాడు జాలి వల్ల కన్నుల నీరు జల రాలేడు. ఈ కొరత ఏమిటి? దానికి కారణమేమిటి? అప్పుడు మాండవ్య మిత్రులారా మీ అనునయానికి కృతజ్ఞత ఫర్ యువర్ కంపాషన్ అంటవేళ ఎరిగి నన్నడుగంగ నేర దీని సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు తగి తన కర్మవశమున తనకు తాన కర్తక అంజులను ఏమి కారణం? భారతం ఆది పర్వం
కనుక నేను ఎవ్వరికి తప్పు చెయ్యలా, ఇద్దరులెవ్వరూ నాకు చెయ్యలేదు అని ప్రశాంతంగా చెప్పి ఆ మాట చాటు నుండి ఇన్నాళ్ళుగా కొరత నుండి సావకపోవడమే కాదు, రోజు రోజు ప్రవర్ధమానమైన తేజస్సుతో పెరుగుతున్న మాండవ్యుని యథార్థ స్థితి వర్తమాన కలిపెట్టుడిచే పొంచి ఉన్న తలవరుడు అంటే తలకాయ తీసేవా విని వెంటనే వెళ్ళి రాజుగారికి నివేదించి తాను ఋషి కొడవ తెరపొడినాడు కావించిన మహా అపరాధాన్ని పశ్చాత్తప్తుడై మంత్రి పురోహిత పురస్కృతుడై ఆ రాజు పరుగులవై మాండవ్యుని పాదాల మీద పడి మహాత్మా యుక్తాయుక్త జ్ఞానం లేని మూర్ఖుడలే దొంగ అని భ్రమపడి నీకి ఘోరాతి ఘోరమైన శిక్ష విధించిన మహాపాపాత్ముడని నన్ను తగిన విధంగా శిక్షించి క్షమించి దయచూడు అని పరిపరి విధాలుగా బతిమారు. అప్పుడు మాండవి మహనీయ గుణగరిష్ఠ మూర్తీభవించిన శాంతి పుంజ దయాసముద్ ఆత్మజ్ఞాని వివేకనిధి అవటంచే పోయి ఇందు నీ దోషమేమీ లేదు. ప్రాణి కోటలు పురాకృత కర్మ అనుభవించక తీర ఎవడి కర్మఫలం వాళ్ళని కట్టిగొడు దానికి ఇతరుడు కారణం కానే కాదు. కనుక నాకు శత్రువు కానీ ద్రోహి కానీ నువ్వు కావు. అప్పుడు అతని శాంత గుణాన్ని క్షమాభిక్ష సంతసించి రాజు వెంటనే అతని కురుత నుండి తప్పించాడు. కానీ ఆ శూలం అతని కంఠం నుండి ఊడి రావటల్ల. అప్పుడు రాజు ముని అనుమతిని మెత్తన దాని మొదలు తొలిమించే ఈ శూల విశేషం ముని కంఠంలో ఒక మేకులాగా నిలబడితే దీనిని ఊడదీయడం ఎవ్వరి తరం కాక ఆనాటి నుండి ఇతని అణిమాండ్యుడు అని అంటే చీర మేకు దిగిన మాండవ్య మహర్షి. అందుచేత మాండవి అప్పటి నుండి కంఠానికి 2 వక్కల మధ్య ఆ శూలపు మన కలిగే తిరుగుతూ ఉంటున్నట్ట. దాన్ని పూల పాత్ర మొదలైనవి తగిలించుకొని ధన్యానికి కలిపినట్టు మీకు కట్టినట్టుగా చూస్తే తపో విశేషంతో మాండవ్య మహర్షి ఇతరులకు దుర్లభమైన సమస్త లోక సంచార శక్తి పొందారు. కానీ ఏ పాపం ఎరుక తనకు యముడు ఇలాంటి శిక్ష ఎందుకు విధించాడని అలా యమధర్మ రాజుకే సత్పురుషులు శిక్షిస్తే ఇక లోకంలో సత్పురుషుల గతి ఏమవుతుంది అని తన శక్తి వలన యమలోకానికి పోయి అందు యమగృహంలో మహా ఆసనం మీద కూర్చుండి ఉన్న యముణ్ణి చూసి ఇలా యమ మాండవ్య సంవాదం పోయి నేను మాండవ్యుడను నిరంతర సత్యతపోవ్రతాలు అది తప్ప నాకు ఇంకా ఏమీ తెలియదు. కొరత మహా దుఃఖం అనుభవించాల్సిన దుస్థితి నువ్వు కల్పించడానికి కారణమే. దండధర ఇట్టి దారుణ దండమునకు ఏమి దుష్కృతం చేసింది గుండ్రగ పోయి తగని దండింపగా బ్రాహ్మణుండ దగునే నంగు అని భారతంలో దీనికి సమాధానం చెప్పు, లేకపోతే నా తపశక్తి ఏమిటో నీకు తెలుసు. అప్పుడు ఆ యముడు మహాత్మా నువ్వింతగా కోపించాల్సిన పని నా సంగతి నీకు తెలుసు కదా. జీవుల కర్మ ఫలాలను ఆయా కష్ట సుఖాలు కల్పిస్తా, అంతకంటే నేను స్వతంత్రించి ఏ పని చెయ్య. ఈ సంగతి ఎదిగిన మీ వంటి ఋషులు నాకు దోష ఆరోపణ చేయటం ధర్మమా? నీ బాధ ఎందుకు పడ్డావో చెప్తావే. నువ్వు చిన్నతనంలో తూనీగలను పట్టుకొని వాటిని కుర్రల పెట్టావు, దాని ఫలితం ఇలా అనుభవించావు. అంటే దానికి మేకులు గుచ్చావు, లేకపోతే గుండె సూదులు గుచ్చావు, లేకపోతే పిన్నీసులు గుచ్చావు, అలా బాధించి కనుక బ్రహ్మర్షి దానం స్వల్పమైన ఎన్నో రెట్ల అధిక ఫలాన్ని, పాపం కూడా కొంచెమైన
అధిక దుఃఖాన్ని ఇస్తుంది. మాండవ్యుడు యముణ్ణి శపించ దానికి మాండవుడు, అయ్యా నువ్వు చెప్పింది నిజం, కానీ నేను ఆ పాపం ఏ వయస్సులో చేశానో చెప్ప. నీ బాల్యంలో. బాంధవుడు ధర్మరాజా పుట్టింది మొదలు 12 ఏళ్ల వరకు ఉండే బాల్యం అనే స్థితిలో జీవుడు చేసిన పాపం పాపంగా పరిగణించబడదు కదా. నేను బాలుడు ఆ వయస్సులో శాస్త్రోపదేశాలు తెలియవు, మంచి చెడ్డలు తెలుసుకోలేడు. అలాంటి బాలుడికి అపకృతి చేసిన వాడికే పాపం, కానీ తన పాపాలు బాలుడికి పాపం అంటదు అన్న ధర్మ సూక్ష్మాన్ని ఎలా మర్చిపోయావయ్యా? ధర్మ ప్రభువై నువ్వే ఇలా చేస్తే ఇంకా లోకంలో సత్పురుషుల పరిస్థితి ఏమి? సమస్త ప్రాణుల శిక్షించడం కంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడై వాడిని శిక్షించడం ఎంత వాడికైనా ఎన్నో రెట్ మహాపరాధం. ఔచిత్య అనౌచిత్యాలు ఎరగగ ధర్మ సూక్ష్మాలు ఏమరి ప్రశాంతుడైన నాకు మహాక్రూర దండనం విధించావు. నీ దోషాన్ని శిక్ష నువ్వు కూడా అనుభవించాలి. నిన్ను శిక్షింపగలు వాడెవ్వడు నువ్వు అనుకుంటావు. బ్రహ్మర్షులెవ్వరినైనా ఏమైనా చెయ్యగల సమర్థులని నీకు తెలీదా? అలాగే ఏ ధర్మ శిక్షణం పనిగా కలవటం చేత నువ్వు ఎంతటి వాడవయ్యావు. అలాంటి ధర్మాన్ని సరిగా నీవే అమలు పరచకపోతే లోకశ్రేయం నశిస్తుంది. కనుక నువ్వు మానవ లోకంలో శూద్రుడవై పుడతావు అని శపించాడు మాండవ్య. ఆ మాండవ్య శాపం చేత యముడు విదురుడై పుట్టాడు. జనకరాజ మాండవ్య సంవాదం. జనక మహారాజు జ్ఞాన ప్రవిష్టుడై అనేకులైన మహర్షులు వస్తూ పోతూ ఉండగా వాటితో గోష్ఠులు జరుపుతూ వాళ్ళ వల్ల తాను తన వల్ల వాడు పరస్పర జ్ఞాన అనుభవాలు ధర్మ సూక్ష్మ విషయాలు తెలుసుకుంటూ సర్వలోక సర్వకాలాదర్శ పురుషుడై వెలుగొందుతుండేవాడు. ఒకప్పుడు జనక రాజర్షి దగ్గర మాండవ్య మహాముని వచ్చి జనకుడు అతన్ని ఎంతో ఆదరించి అతిథి సత్కారం చేశారు. తర్వాత వాళ్ళిద్దరు గోష్ఠిలో ఉన్న సమయంలో కోరికలు పోగొట్టుకోవడం ఎలాంటి శిక్ష కావాలి అనే ప్రశ్న ఒకటి వచ్చి అప్పుడు మాండవ్య జనకుడి వితృష్ణత్వ శిక్ష విషయంలో ఈ అనుభవం నాకు బోధింపమని జనకుడు ఆనంది, మునీంద్ర దుఃఖానికి దోషానికి నిరయాలు ఏవి? అవి మనం ఆలోచించ. నా అనుభవాన్ని బట్టి అర్థాలే ఈ రెండుకి మూలాలు. కనుక నాకు వీటిపై కొద్దిగా కూడా ఆశ లేకపోవడం చేత నేను ఇప్పుడు ఈ సుఖాన్ని అనుభవిస్తాను. నేను తృష్ణ కోరికను వదిలేసి మిత్రమా, కామ సుఖమే కాదు, ఎంత దివ్య సుఖమైన కోరిక విడవటం వల్ల వచ్చే సుఖంతో సరిరాదు. దేని సుఖానుభూతి పొందటానికి చేతనే మిథిలా నగరం కాలిపోయే సమయంలో కూడా నాకేమీ కాలనట్లే అనిపించి వాడు నీరో చక్రవర్తి రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడే అలాగే కోరికలు తీరటం మొదలుపెట్టి అర్థాలు సులభంగా లభిస్తున్నాయని చెప్పతరమేం కాదు. ఆవుతో పెరిగే కొమ్ముల్లా కోరికలు పెరుగుతూనే తృష్ణ దినదినం అభివృద్ధి చెంది పొందుతూనే దీనితో మమకారం అన్ని ఎడలా అలిగి పెరిగి అట్టలు కట్టుకుపో. ఈ తృష్ణ అనే సముద్రం ఇంకా చేయటానికి మా బంధువులు మా ధనాలు మా ఇళ్ళు వాకిళ్ళు అనే వ్యవహార ప్రపంచంలో అల్లుకుంటూ ఉంటాయి. కానీ అవి మనస్సును స్థిరపరపర దొరకొన్న అనుభవించు దొరకొన మీకు చింతనుంది దొరపిల్ల నిర్భరుడై ఉన్నను తృష్ణ త్వరవచ్చుని అతని మనసు సువ్రతశీల. కనుక ఏది దొరికితే దాన్ని అనుభవించి
దొరకని దానికోసం అర్రులు చాచకుండా ఉంటే మనసు సుఖం. శరీరం ముసలితనం వస్తుంది కానీ ఆశకు ముసలితనం రా. ధర్మతో దాన్ని ఎప్పుడూ కూడా విడవలే. తృష్ణారోగం ప్రాణాలు తీసి కానీ అది అంత గడ్డురో. కానీ కోరికలు విడిచినవాడు మహనీయుడు. దాన్ని బాగా పెంచినవాడు దుఃఖాన్ని. నీ వంటి వాడు మహానుభావుడు. నీకు శోకం కాని సంతోషం కాని. అందుచేత నీవు ద్వంద్వాతీత. అంతఃకరణం అనే లక్ష్మికి శాంతి అనే లక్షణం నీలో ఉంది. అందుచేత నువ్వు విత్కృష్ణత్వ సౌఖ్యం అనే దాన్ని పొందావయ్యా. అందగలవు కూడా. ఎవరికైనా అనుభవించిన కొద్దీ పెరిగే తృష్ణను మొదలంతా కోయకపోతే సుఖం లేదు. కోరిక లేకుండా ఉంటే తృష్ణారోగం లేకుండా ఉండటమే తృష్ణ అనేటి కోరిక అనే రోగానికి తగిన మందు. మాండవ్యుడు జనక రాజర్షి మాటలకు అమితానందం పొంది తన అనుభవంలో కవి అన్ని సరిపడ ఆతనికి అభినంది. ఇదివరకే తను వదిలిపోయిన తృష్ణ ఇంకా కడు దూరంగా పారిపోయేటట్టుగా దివ్య శాంతుడై తేజరు. యుధిష్ఠర మాండవ్య సమాగమం. ఒకప్పుడు కృష్ణుడు ధర్మజుడు శివ సహస్రనామ స్తోత్రాన్ని దాని గురించి చెప్పి దాని నిత్యం పఠించటం వల్ల సర్వపాప విముక్తివై మన ప్రశాంతి కలుగుతుందని చెప్పి అప్పటి నుంచి మహర్షులు కూడా ఒక్కరొక్కరి శివస్తుతి మహాత్మ్యాన్ని శివ ప్రసాదాన్ని తమకు కలిగిన మేళను వివరించి అప్పుడు మాండవి ధర్మరాజుతో ఇలా, యుధిష్ఠిరా, నేనింతవరకు ఎవ్వరికి తెలుపని ఒక రహస్యాన్ని మీకు చెబుతా, వినండి. ఒకట, నేను అకారణంగా శూలానికి కొలతపడి ఉన్నప్పుడు ఒక రాత్రి శివస్తుతి చేసి భక్తి పరవశుడై ఉన్న అప్పుడు శివుడు వెంటనే కనబడి, మణీంద్ర, నువ్వు పుణ్యుడవు. ఈ శూలం నుండి విడిబడి అర్బుదవత్సరాలు జీవిస్తు. శూలకృతమైన పీడ నీకేమాత్రం కలగకుండా ఆదివ్యాధి వివర్జితుడై, అంటే జబ్బులు కానీ రోగాలు కానీ మొసలుతారు. నీవు సకల తీర్థ స్నానం పొందడానికి నిత్య సత్యవ్రతుడు అయినటువంటి శాశ్వత ఆనందప్రదమైన మోక్ష సిద్ధి పొందటానికి వరం ఇస్తున్నానని అంతర్హితుడు అయ్యాడు. నాటి నుండి నేను వజ్ర శరీరుడనై జలాజాడ్య జనన మరణరహితుడై ఉన్నాను. ఇది భారతంలో శాంతి పర్వం, ఆనుశాసనిక పర్వంలో కథ. మాండవ్య మహర్షి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ముద్గల మహర్షి అతిథి ప్రియుని విశిష్టవ్రతుని విమత్సరుని సత్యవచనాత్మ వినిర్జిత విషయేంద్రియుని సమున్నత పుణ్యుని ముద్గలసి నవియింతు ఎదన్. దాన ధర్మ పరోపకారం ఇవి ఎప్పుడు మానవుడు చేస్తూనే ఉండాలి. దాన తపాలలో తపం కన్నా దానమే దుష్కరమని పెద్దలు అంటారు. ఊర్జితమైన ఫలం ఇచ్చేటువంటి దానం అర్ధసాధ్యం, డబ్బుతోనే అవుతుంది కనుక అది దుష్కరం. అర్థం ప్రాణం కంటే తీపి కదా డబ్బు. ఎందుకంటే ఉగ్రములైన ఆయుధాల మొనలపై ఉరకడ, సముద్రాలను తరచిపోవడం, కృషి, పశుపాలన, వీటి వల్ల కలిగే అన్ని క్లేశాలను ఓర్చుకోవడం, అడవులలో కొండలలో చాలా కష్టాలు పొందుతూ అవసిపోవసి రోజు పరప్రేష్యులై ఉండటం, ఇవన్నీ అర్థం కోసమే, డబ్బు కోసం. అలాంటి దుఃఖలబ్ధమైన డబ్బును విడవటం చాలా కష్టం. అలాగే అన్యాయ ఆర్జితమైన డబ్బుతో దానం చేస్తే అది మూర్ఖన్యాయం.
ఫలం పాకం వసకక పోవుటిగా దుష్ఫలాలు అన్యాయంగా సంపాదించిన డబ్బు దానం చేస్తే అలా యుక్త న్యాయార్జిత ధనం కొద్దిగా చేసిన దేశకాల పాత్రాలు బట్టి దానం చేసిన మహాఫలవత్ అది కొద్దిగా చేసిన 1000 రెట్ల ఫలితం. ఈ విషయాలు ముద్గల మహర్షి చరిత్రే నిదర్శనం. ముద్గలుడనే ముని బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యాబుద్ధులు పొందిన తరువాత సకాలంలో యుక్త వయోరూపాలైన కన్యలు వివాహం కాలక్రమంలో అతడు పుత్రవంతుడై పుత్రధార సహితంగా కురుక్షేత్రంలో ఉంటూ గృహస్థ ధర్మాలు నిర్వర్తిస్తాడు. అతడు మహావ్రతి అయి నిత్య సత్య వచరుడై మత్సరం మదముడి అహంకారాన్ని వది ఉత్తమ తపోధ్యాన అనురక్తుడై ఉన్నాడు. అతడు 6 బిడ్డలను పోషించడానికి ఉంచవుడు. ఇంటింటికి తిరిగి భిక్షాడు అవలమే ముద్గలుడి ఉంచవుడు. ఆ మగనీయుడు ఆహార నిద్రాసుఖ స్త్రీ సుఖాలే సుఖాలని కలలో కూడా అనుకోక త్యాగమే ధనమని భోగమే రోగమని తపమే ధర్మమని నిరుపమనిస్తే నిత్యోత్సవమని ఉపవాసవ్రత పాలనమే మహాభోగమని దృఢంగా నిశ్చయుడై దివ్య జీవితాన్ని గడుపు. అతడి 6 బిడ్డలు కూడా అతని అడుగుదాడల్లో నడుస్తూ అతని తత్వం అవగాహన చేసుకుని అంతకంటే అదృష్టం లేదని ఆ మహనీయుణ్ణి చేదోడు వాదుడుగా అతని ఉన్నత జీవితానికి దోహదం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో కఠోర దీక్షలు 6 బిడ్డలు కలిసి రావడం అందరికీ వచ్చే అదృష్టం ఉండదు కనుక ఎద్దేమంటే తెద్దేమంట చెండి లాంటి వాడు ఉంటారు. ఆ అదుపాజ్ఞలు అవతల పెట్టి చెప్పింది పెడచె వినిపెట్టే భార్యామణి కలిగిన వాడి జీవితాన్ని గురించి వేరే చెప్పక్క. ముద్గల మహర్షి వంశవృత్తి పరాయణుడై పాడ్యమి నాడు ప్రారంభించి 14 రోజులు ఒక్కొక్క గింజ చొప్పున పోగు చేసి తూమెడు వడ్డైన తరువాత పర్వదినంలో పాకం చేయి మొట్టమొదటి దేవపితృ పూజన చేసి తర్వాత అతిథులకు అన్నం పెట్టి ఆ తర్వాత మిగిలిన అన్నాన్ని తాను భార్య పుత్రులతో పంచుకొని దేహయాత్ర ఎలాగూ గడుపు పరమేశ్వర ధ్యానై పరాయణుడుగా ఉంది. ఈ విధంగా పక్ష ఉపవాస దీక్షా దక్షుడే ముద్గలు దైన్యం అన్నది తన ముఖంలో లేక 6 బిడ్డల ముఖంలో కూడా కనపడకుండటం సంతోషి. తిండి కొరకు జీవించటం కాక జీవించటానికి తిండి అనే మహోన్నతమైన ఆర్షధర్మ ఉత్తమంగా నిదర్శనంగా నిలబడి ఇటు వ్యక్తి ఒక్కడైన సర్వలోకానికి పవిత్రుడు కదా. ముద్గలుడు దుర్వాసుడికి ఆతిథ్యం ఇవ్వడు. ఎలా ఉండగా ఒకరోజు అసహ్యకరమైన పిచ్చి వేషంతో ఒంటి మీద బట్ట లేకుండా జడముడి వీడి బండ బూతులు తిట్టేవాడు అయిన దుర్వాసో ముద్గలుడి ఇంటికి అతిథిగా వచ్చి దుర్వాసుడి మొగం ముడతలు పడి ఉండడు. అన్నం ఎరక్క ఉన్నటువంటి వాడుగా ఉపవాసాలతో ఎన్నో రోజులు ఉన్నట్టు కనపడి అతని కడుపు ప్రేగులు అంటుకుపోయి పుట్టింది మొదలు అసలు అన్నప్రాసనే చెయ్యనట్టుగా డొక్క లోపలికి అన్నమో రామచంద్ర ఆకలి ఆకలి అని అరుస్తారు. ఈ స్థితిలో వచ్చిన మునిచంద్రుడిని చూసి ముద్గడు ఏమాత్రం అసహ్యించుకోక భయభక్తి భరుదై 6 బిడ్డలతో కూడి ఆజ్ఞమిచ్చి పాజ్యమిచ్చి అతడు కూర్చోబడ్డారు. భార్య విసనకర్రతో విసురుతుండగా పాదాలు అనేక విధాల సేవ అతడు నాకు నీ వలన ఏల్రా పాదసే ఇవు ఈ వింజామరులు విసనకర్రలెందుకు పాదల పూజ ఎందుకయ్యా నీకు అలమటించి చస్తున్నాను ఆకలి నాకింత అన్నం ముద్ద పడేయన
అప్పుడు పర్వదినం అవటం చేత పక్షంలో పురుగు చేసి ఉంచిన ధాన్యాన్ని వండి ముద్గలుడి కుటుంబం తినబోబోయే సమయంలో ఈ అతిథి వచ్చి అందుచేత ముద్గలు అతని భక్తితో అన్నం పెట్టి ఆదరం చూపి అలాంటి మహనీయు తనకు అతిథిగా రావడం తన అదృష్టమని ఆనందంలో మునిగి దుర్వాసుడు ఉన్న అన్నమంతా తానేటి శేషించిన మెతు అన్ని చోట్ల చలి కోపం నటిస్తూ లేచి అలా పర్వం 15 రోజులు దుర్వాసుడు వస్తూ ఉండడం ముద్గలుడు కానీ బిడ్డలు కానీ ఒక్క మెతుకైనా దక్కకుండా తినిపోవడం జరుగుతోంది. దుర్వాసుడు ముద్గలుణ్ణి అనుగ్రహించ అలా దుర్వాసుడు 6 పర్వదినాలు 15 93 నెలల తర్వాత వరుసగా వచ్చి ఆతిథ్యం స్వీకరి ఎన్నాళ్ళకైనా తాము తినటానికి కూడు లేకపోయినా ముద్గలుడు భార్య బిడ్డ ముగ్గురు దుర్వాసుడి మీద ఏమాత్రం నిరాదరణ చొప్పు పైగా అతడి మనసు రంజిల్లేటట్టు సమస్త ఉపచారాలు చేశారు. ఎంత ప్రయత్నించినా దుర్వాసుడు వాళ్ళ ఎడల తప్పు పట్టలేని వాడయ్య. పరమ కోపి అని ప్రసిద్ధిగాంచి దుర్వాసో మహర్షి వాళ్ళ భక్తి శ్రద్ధలకు తృప్తి అంటే వాడు చేసిన సేవ, చూపిన భయభక్తి గౌరవ, వెల్లడించిన క్షమాగుణ, ప్రకటించిన దేహ నిర్మమత వర్ణనాతీతమని చెప్పాలి. దుర్వాసుడు అద్భుత ప్రమోద మానసుడి అనులయ పూర్వకంగా ముద్గలుండి దగ్గరకు పిలిచి, మునీంద్ర, నీలో ఇలాంటి దానశీరుని లోకంలో ఎక్కడ చూడ. నీవు సత్వమతి, సాధు విధేయుడు, పుణ్యతేజుడు. నేను పెట్టిన కష్టాలు మనస్సులోనే ఏవగించుకోక, బుద్ధిగా కూడా సేవ మానకుండా, అవమానం చేయక, ఇంత కూడా కోపంచను, సోలం అందక, కృత్రిమ రహితమైన భక్తి నా ఎడచుడు. ఏమాత్రం నటన అనేది కాకుండా నిజభక్తించు. సజ్జన స్తుత్యుడవై నీకు అన్నదానం, ప్రసాదం, సత్యం, ధైర్యం, దమం, అపరిగ్రహత్వం ఇవే ధనాలయ్యా. అవి నాలుకలో ఎప్పుడు రుచులను ఎదురు చూస్తాయి. తాలి ఓట్, ధర్మం, శమం వీటిని ఆకలి దూరం చేస్తా. నీవు ఈ రెంటిలో తగల జీవిత స్థితి విధానాలు మొదలైన అతిథి సేవా పరాయణత్వం విడిచేసి, అంటే జీవితేచ్ఛ విడిచివేయగలి ఇంతకంటే గనుడు ఎవడుంటాడు అయ్యా లోకం. తనకు మారిన ధర్మం ధరణిలో ఉందా అనుకునేవాడేవాడు, కానీ నీ వంటి వాడులే. నీవు ఇంకా ప్రశంసాది మనస్సు, ఇంద్రియాల వర్తనాన్ని సరిగా చెయ్యగల ధర్మమే తన పని, తపం అంటూ ఉంటారు అందరు. అలాంటి తపం నీలోనే నేను చూసి, నీ వల్ల నేను పరమ సంప్రీతుడనై పుణ్య పదాల నెల నీకు కరతలా మలకం. నీ ప్రసిద్ధమైన తపో విభవాన్ని మెచ్చి దేవతలు నీకు సశరీర స్వర్గసుఖం సమకూర్చుకోవటానికి దివ్య విమానాలు వచ్చి నిన్ను తీసుకుపోతా. నేనిక వెళ్తానని వెళ్ళి దివ్య విమానం దేవదూత తర్వాత కొంతసేపు హంససారయుక్తం కింకిణీ మాలికా మనోహరం కామగమనం అయిన ఒక్క విమానంతో దేవదూత ఒకడు ముద్గలుడి దగ్గరకి వచ్చి ఇలా అన్నాడు. ముద్గల మహర్షి, నీ పుణ్య పరిపాకం వల్ల నీకు బుందితో కైలాసం ప్రాప్తించి, నీ సచ్చరిత్రానికి మెచ్చి నిన్ను ఈ విమానంలో తీసుకురమ్మని సకల దేవతల అభిమతంలో దేవేంద్రుడు నన్ను నీ దగ్గరకి ఇంతటి మహాభాగ్యాన్ని యోగ్యుడు అనదగులు ఎవరు ఉండరు. అరు సంతోష స్వాంతుడపై 6 బిడ్డలతో ఈ విమానం అధిష్ఠి అమర పద సుఖాలు అనుభవించడానికి
ముద్గల దేవదూతల సంవాదం. ఈ పలుకులు విని ముద్గలుడు దేవదూతకు నమస్కరి, మహాత్మ, నీ దర్శనానికి నేను పరమ పవిత్రుడై, నీ పలుకు అమృతపు చిలుకులై నా మనస్సులో ఆనందానికి. కానీ వ్రత దీక్షాపరుడైన నన్ను భూలోకం విడిచి మీలోక రమ్మని ఆహ్వానించిన దేవత వాళ్ళ దూతమైనని నమస్కారం. నేను అక్కడ వస్తే పూర్వం ఈ లోకం ఎలా ఉంటుందో మీ లోకం తెలుసుకోవాలని కుతూహలంగా, ఈ లోకం కంటే ఆ లోకం విశేషమైంటే గొప్పదంటే తప్పక వచ్చేస్తా. సత్పురుషులతో సప్తపదీనం కనుక మీ లోకంలోని గుణదోషాలు వివరించు, నేను దాని రావాలో వద్దు తెలుస్తా. ఆ కామదేవదూత దానికి ఆ దేవదూత, మునీంద్ర, భూలోకంకు మీదుగా స్వర్గం ఉంది. అది చాలా మనోహర లోకం. అది అనేక అలంకారయుతం. ఒక్క దేవతలకే సంచరించడానికి చూడటానికి యోగ్యం. ఇతరులు అందులో వెళ్ళటానికి అర్హులు కాదు. అలాగే మహాతపస్సు, మహాయజ్ఞశీలు, నిత్య సత్యవ్రత, ఉత్తముడు, జితేంద్రియుడు, సర్వసముడు, దానపరుడు, రణసూరుడు, అందులో సంతోషంగా. అందులో అప్సరసులు, సాధ్యులు, దేవర్షులు, మరుద్వసు ప్రభులు వేరు వేరు తమ తమ యోగ్యత గల ప్రదేశాలు మహాసుఖంగా. అంతేకాక 30,000 యోజనాలు విస్తీర్ణ గల మేరు పర్వత శిఖరంలో నందనం మొదలైన మహా ఉద్యానవన, అలాగే పుణ్యపరుల క్రీడా స్థానాలై ఉంటాయి. అక్కడ ఆకలి, దప్పిక, శీతోష్ణ భయ ఎలా జాడ్యాలు ఎవ్వరికీ ఉండవు. ఈ ప్రదేశం చూసిన అతి మనోహరమై సర్వేంద్రియ సౌఖ్యకరమై ఉండు. అలాంటి లోకాన్ని పుణ్యపురుషుడు విధి నియోగ పక్వాలే మానుష శరీరాలు విడి తేజోమయమై దివ్య దేహాలు ధరి వివిధ అంబర భూషణ భూషణ వాడుట ఎరగని చక్కని పూలమాల ధరించిన మనోహరుడైన ఒక విమానంలో తమ్ము దేవదూతలిక్కడికి తీసుకురాగా వస్తారు. వారిక్కడ శోకం కానీ, శ్రమ కానీ, ఆయాసం కానీ లేకుండా మహాసుఖాలు అనుభవిస్తారు. దీన్నే ఇంద్రలోకం అంటారు. ఇంద్రుడి లోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. బ్రహ్మలోకం శోకరహితం, అనన్య దీప్తి సదం. బ్రహ్మలోకమే తన కాంతి వల్ల సమస్త లోకాలు వెలుగునిస్తుంది. బ్రహ్మలోకంలో మనువులు, ధాతలు, మునులు ఉంటారు. అందు లోభం, కెనుక, పగ, తాపం, పాపం, దుఃఖ వికృతులు ఎక్కడా కలం. అన్ని భువనాలు నాశనమైన బ్రహ్మలోకం నాశనం కాదు. ఇంద్రాది దేవ విభుడు కూడా ఆ లోకంలో ఉండాలని ఆశపడుతాడు. ముద్గలుడు అంటాడు, అయ్యా, స్వర్గంలోని గుణాలన్నీ చెప్పావు, అందులో దోషాలేం లేవా అని. దేవదూత ముద్గలుడు, సంయమీంద్ర, స్వర్గలోకం పుణ్య అనుభవపడి ఇందులో చేసిన పుణ్యం అంత అనుభవిస్తే గాని మనుషుడు అందులో పుణ్యాలు చెయ్యలే. పుణ్యావసానం అయిన తర్వాత అతని దేవత మళ్ళా భూమి మీదకి తోసేస్తా. కనుక సుఖాలు మరిగి స్వర్గాన్ని విడిచి భూమిపై పడటాన్ని నరుడు కొట్టు మెత్తాడుతా. కానీ దుఃఖభూతుడై తేజోహీనుడై అతన్ని దేవతలు బలవంతంగా భూమి మీదకి తోసేస్తారు. కనుక స్వర్గలోకంలోని జనులకు సైతం తమ తక్కువతనం, వరులకు ఉన్నతత్వం అనుభావాలు వాళ్ళ వల్ల మదమాశ్చర్యాలు ఒక్క బ్రహ్మలోకంలో తప్ప తక్కిన లోకాలన్నిట్లో ఇదే పరిపాలన. పుణ్యలోక పరిభ్రష్టుడు ఈ లోకంలో సుఖశీరుడై పుట్టడం మాత్రమే నిజం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకం కర్మభూమి, ఫలభూమి అని
రేపు తెలుసుకో. నీ వలన ఆధారం చేసి ఎంత వివరంగా నీది ఇంకా ఆలోచించద్దు. ఈ వెంటనే విమానం ఎక్కువ ముద్గలు స్వర్గాన్ని తృణీకరి. అప్పుడు ముద్గలుడు అంటాడు, మహాత్మా ఎంత బాగా చెప్పావయ్యా, కృతజ్ఞుడి. అలాంటి దివ్య సుఖాలు నాకు అక్కల, వాటి మీ దేవతలే అనుభవించ. మీకు మీ స్వర్గానికి ఒకరం. నాకేమిచ్చినా నేను అక్కడ అడుగు నా లోకమే నాకు 10,000. పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోకమే నాకు. అది లభించే వరకు నేను ఇక్కడే ఉంటా. ఇక నీ ఇష్టం వచ్చిన వెళ్ళతోనే నమస్కారం చెప్పి. ఈ వాక్యాలు విని దేవదూత చాలా ఆశ్చర్యం. ఆహా, సశరీర స్వర్గ సుఖం సమకొని ఉండగా దాన్ని బట్టి ఈ మహనీయుడు ఇంకొకటి ఇలా ఉంటాడా ఎక్కడైనా లోకల్ అని అభినంది తిరిగి విమానంతో తన లోకానికి ముద్గలుని కైవల్యం. ఆ తర్వాత ముద్గలమై శిలోంచవృత్తి వెళ్ళి పరమశాంతి నిర్వికల్పమై జ్ఞానయోగాన్ని పొంది ఆపై తన్మహాయోగంలో చేసి కష్ట సుఖాలు, నిందాస్తులు, అవమాన గౌరవ అలాంటి వాటికల్లా సమదృష్టితో ఉన్నవాడి మన్ను బంగారం, కుళ్ళిన శవం, పరమసుందర్, చండాలుడు, మహాపండిత్, బిచ్చగాడు, మహారాజు తన దృష్టిలో ఒకే విధంగా తోచి స్థిరపడగా దేహ పతన కాలం గడిపి చివర పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక పరమసిద్ధి పొంది నిత్యోజ్వలుడై నిర్వికల్పుడై ఉన్నాడు. రేపు ముద్గలుడి కుమారుడు మౌద్గల్యుడి గురించి.